హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లా గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,62,998 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన అన్నాబత్తుని శివకుమార్ ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తెనాలి నియోజకవర్గానికి విభిన్నమైన గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో తెనాలి ప్రధాన సెంటిమెంట్ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలే కాదు, జనతా పార్టీ కూడా గెలిచిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం యొక్క గత ఎన్నికలని ఓసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు పీఆర్పీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యలపై పోటీ చేసి 2,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్లపై పోటీ చేసి 19,065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు జేఎస్పీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లపై పోటీ చేసి 17,649 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మరియు జేఎస్పీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.